హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 29. సేఫ్ సైడ్గా ఇంకొక ప్యాకెట్ తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంత దూరం వచ్చి మొత్తం పాడయ్యేది అనుకుంటూ కొంచెం దూరంగా ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 2 కూల్ డ్రింక్స్ తీసుకొని అందులో ఒక దాంట్లో ఒక పౌడర్ లాంటిది మిక్స్ చేసి తిరిగి సియా దగ్గరికి వచ్చాడు. ఇదిగో అంటూ మిక్స్ చేసిన బాటిల్ సియా చేతికి ఇచ్చాడు శశాంక్. ఏమైనా తినడానికి తీసుకొస్తాను అన్నావు కదా, మరేంటి మళ్ళీ తాగడానికే తీసుకొచ్చావు? అది తినడానికి అక్కడేమీ ఫ్రెష్గా అనిపించలేదు, అందుకే డ్రింక్ అయినా తాగుతాం కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. ఏమైంది? ఏం లేదు శశాంక్, ఇప్పటికే కొంచెం కోల్డ్ ఉంది. మళ్ళీ కూల్ డ్రింక్ తాగితే కోల్డ్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకే ఆలోచిస్తున్నాను. దానికి తోడు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అబ్బా, ఇది తాగుతుందా లేదా? ఏదో ఒకటి చేసి దీన్ని తాగేలా చేయాలి అనుకుంటూ, అబ్బా చిన్న 200 ml బాటిలే కదా, ఏమైపోద్లే, ముందు తాగు అంటూ బలవంతంగా తన చేత కూల్ డ్రింక్ తాగించాడు శశాంక్. ఇంకా శశాంక్ అంతలా బలవంతం పెట్టేసరికి కూల్ డ్రింక్ తాగింది సియా. కొద్దిసేపటికి తల మొత్తం దిమ్ముగా అయిపోయి ఒంట్లో వేడి విపరీతంగా పెరిగిపోయింది. శశాంక్, ఏంటిది? నాకు ఏదోలా ఉంది. చెప్పానా కూల్ డ్రింక్ ఈ టైంలో వద్దు అని? వినలేదు నా మాట అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంది సియా. సరిపోయింది, ఇప్పుడుంటుంది అసలైన మజా అనుకుంటూ తనని తీసుకొని తన హోటల్ రూమ్కి చేరుకున్నాడు శశాంక్. అప్పటికే తన ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తూ ఉంది. శశాంక్, నాకేదోలా ఉంది, పిచ్చి పట్టేలా ఉంది, ప్లీజ్ నన్నేదో ఒకటి చేయి అంటూ పిచ్చి పట్టిన దానిలా మాట్లాడుతూ ఉంది సియా. సియా బేబీ, జస్ట్ బీ క్వైట్ అండ్ కామ్ అంటూ తన ఫోన్ కెమెరా రికార్డింగ్లో పెట్టి సియా దగ్గరికి జరిగాడు. సియానే ముందుగా లీడ్ తీసుకొని శశాంక్ పెదాలను అందుకుంది. సియా ప్రవర్తనకి నవ్వుకుంటూ, ఇంకా చెయ్యి, ఇంకా ఇంకా అంటూ తనని రెచ్చగొడుతూ ఉన్నాడు శశాంక్. సియాకి అసలు తను ఏం చేస్తుందో అర్థం కావడం లేదు, కానీ తన బాడీ మాత్రం తన కంట్రోల్లో లేదు అని మాత్రమే అర్థమవుతుంది. శశాంక్ సియాని కిందకి చేర్చి తన మీదకి చేరిపోయి పూర్తిగా తనని ఆక్రమించుకుంటూ ఉన్నాడు. శశాంక్, నో అంటూ చిన్నగా మూలుగుతూ ఉంది సియా. పూర్తిగా తనని అనుభవించిన తర్వాత ఆ వీడియో ఆఫ్ చేసేసి పడుకున్నాడు శశాంక్. ఆ మాటకి భర్త వైపు సీరియస్గా చూస్తూ ఉంది మిథున. ఏంటి నా వైపు అలా చూస్తున్నావు అడిగాడు యశ్వంత్. ఏం లేదు సార్ అంటూ బ్యాక్ పౌచ్ స్క్రీన్ గార్డ్ కూడా వేయించుకొని అక్కడి నుంచి భర్తతో కలిసి తిరిగి స్టార్ట్ అయింది. భార్యని తీసుకొని తిరిగి ఇంటికి రీచ్ అయ్యాడు యశ్వంత్. నువ్వు కూడా కొత్త ఫోన్ కొనుక్కున్నావా తల్లి అడిగారు లక్ష్మి గారు కోడలి వైపు చూస్తూ. లేదమ్మా, నాకు కూడా ఫోన్ కొనివ్వమంటే అవసరం లేదు, నీ దగ్గర ఫోన్ బాగానే ఉంది కదా, ఇదే వాడుకో అని చెప్పారు యశ్వంత్ గారు అంది మిథున భర్తని అత్తగారి దగ్గర ఇరికిస్తూ. ఆ మాటకి ప్రకాష్ గారు కొడుకు వైపు చూస్తూ, ఎరా పాపం తనకి కూడా ఫోన్ కొనివ్వచ్చుగా అన్నారు సీరియస్గా. నేను ఫోన్ కొంటాను అంటే తనే 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇదే ఫోన్ తెచ్చుకుంటా అని చెప్పింది, మళ్ళీ ఇక్కడికి వచ్చాక నన్ను ఇరికిస్తుంది, ఇది మామూలు కంచు కాదు అన్నాడు యశ్వంత్ కచ్చిగా. చూసారా అమ్మా, మీ ముందే నన్ను ఎన్ని మాటలు అంటున్నారో అంది యశ్వంత్ వైపు చూస్తూ. ఆ మాటకి యశ్వంత్ భార్య వైపు చూస్తూ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయాడు. యశ్వంత్ వచ్చేశాక అందరూ తినేద్దాం సరేనా అన్నారు లక్ష్మి గారు. అలాగే అమ్మా అంది మిథున. ఇక ఒక 10 నిమిషాలకి యశ్వంత్ కూడా కిందికి రావటంతో తినేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. భార్య ఎప్పుడెప్పుడు రూమ్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న యశ్వంత్ కలలు నెరవేరినట్టు మెల్లగా రూమ్లోకి వచ్చింది మిథున. భార్యని వెనుక నుంచి హక్ చేసుకొని
ఏంటే నేను నీకు ఫోన్ కొన్ను అని చెప్పానా? ఎప్పుడు చెప్పాను? అడిగాడు యశ్వంత్. అబ్బా! యశ్వంత్ గారు ఇప్పుడు మీరు నన్ను వదులుతారా? వదలరా? లేదంటే అమ్మకి, నాన్నకి ఇంకా లేనిపోనివన్నీ మీ మీద కల్పించి చెప్పాలా? అడిగింది మిథున. ఆహా! అంతవరకొచ్చావా? సరే చెప్పుకో. ఏం చెప్పుకుంటావో చెప్పుకో. అంటూ తన బలం మొత్తం ఉపయోగించి భార్యని మంచం మీదకి తోసి తన మీదకి చేరిపోయాడు యశ్వంత్. అరే! మీరిలా నా మీద ఉంటే నేనెలా చెప్తాను? అడిగింది మిథున. అలాగే చెప్పాలి అంటూ భార్య కళ్ళల్లోకి ఇంటెన్స్ లుక్స్‌తో చూస్తూ చెప్పాడు యశ్వంత్. యశ్వంత్ వైపు చూస్తూ ఉంది మిథున బెదురు కళ్ళతో. ఆ కళ్ళల్లోకి చూస్తూ ఉన్న యశ్వంత్ తనని తాను మైమరచిపోయి మిథున పెదాలను అందుకున్నాడు. మిథున కూడా ఆ ముద్దులో భర్తకి పూర్తి సహకారాన్ని అందించింది. కొంతసేపటికి భార్య పెదాలను వదిలి మెడవంపుల్లో ముద్దు పెడుతూ ఉన్న భర్తని దూరం తోసింది మిథున. అప్పుడే వద్దు అని చెప్పాను కదా! మళ్ళీ ఏంటిది? అడిగింది మిథున ఎటో చూస్తూ. అంటే మరి అది చూసి టెంప్ట్ అవ్వకుండా ఎవరైనా ఉంటారా? అందులో నువ్వు ఎక్స్‌పోజింగ్ కూడా చాలా బాగా చేస్తున్నావు ఈ డ్రెస్‌లో. నేను ఎక్స్‌పోజింగ్ చేస్తున్నానా? ఆ మాట అనడానికి సిగ్గులేదా? అంది మిథున భర్త వైపు సీరియస్‌గా చూస్తూ. యశ్వంత్ భార్య వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. ఎందుకిప్పుడు వీడిలా నవ్వుకుంటున్నాడు? అనుకుంటూ తనని తాను చూసుకుంది. నిజంగా యశ్వంత్ చెప్పింది నిజమే. టీ షర్ట్ నడుము నుంచి కాస్త పైకి జరిగిపోయి నడుము మొత్తం క్లియర్‌గా ఎక్స్‌పోజ్ అవుతుంది. దానికి తోడు ఆ టీ షర్ట్ కొంచెం డీప్ నెక్‌తో ఉండడంతో క్లీవేజ్ కూడా యశ్వంత్‌కి కనిపిస్తుంది. బాబోయ్! అనుకుంటూ దుప్పటిని ఒంటి నిండా చుట్టేసుకుంది మిథున. ఇప్పుడు చెప్పండి మేడం, ఎక్స్‌పోజింగ్ మీరు చేస్తున్నారా లేదా? అడిగాడు అల్లరిగా. నేనేం కావాలని చేయలేదు. అదేదో అలా అయిపోయింది. అంతే గుడ్ నైట్ అంటూ ఇంకొక వైపుకి తిరిగి పడుకుండిపోయింది మిథున. భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ పడుకుండిపోయాడు యశ్వంత్ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన సియాకి తను తన రూమ్లో లేదు అన్న విషయం మెల్లగా అర్థమవుతూ ఉంటే లేచి కూర్చోవాలి అని ట్రై చేసింది. కానీ తన బాడీ మొత్తం నొప్పులతో నిండిపోయి తన ప్రైవేట్ పార్ట్ కూడా బాగా నొప్పిగా ఉంటే అసలేమైంది అనుకుంటూ పక్కకి తిరిగి చూసిన సియాకి తన పక్కనే నగ్నంగా పడుకొని ఉన్న శశాంక్ కనిపించాడు. ఒక్కసారిగా గట్టిగా అరిచింది సియా. సియా అరుపుకి మెలకువలోకి వచ్చిన శశాంక్ తన వైపు చూస్తూ, అయినా పెళ్ళికి ముందు వరకు కనీసం ముద్దు కూడా వద్దు అని చెప్పావు. అలాంటిది నైట్ అంతా అడ్వాన్స్ అవుతావని అస్సలు అనుకోలేదు బేబీ అన్నాడు శశాంక్. నైట్ ఏం జరిగింది? ఏం జరిగింది అంటే నేను మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాను. వద్దు, నేను ఈ టైంలో హాస్టల్కి వెళ్తే వార్డెన్ చంపేస్తుంది అని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పావు. సరే అని చెప్పి తీసుకొచ్చానా, ఇంకా నువ్వే కావాలి కావాలి అని నేను ఎంత వద్దు అని చెప్పినా నన్ను టెంప్ట్ చేసి మరీ మన ఇద్దరి ఇంటిమేషన్ చేశావు అన్నాడు శశాంక్ అమాయకంగా. నైట్ ఇంత జరిగిందా? అసలు నేనెప్పుడు చెప్పాను? నాకు మొత్తం పిచ్చెక్కిపోయినట్టుంది. శశాంక్, ఇప్పుడేమైందని? ఎలాగో ఇంకొన్నాళ్ళకి మన పెళ్లి జరిగితే మన ఇద్దరి మధ్య జరగాల్సిందే కదా! కాకపోతే ఇప్పుడు కొంచెం తొందరగా అయింది అంతే. అంతకు మించి ఇంకేం లేదు బేబీ. అయినా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నేనైతే అసలు మినిమమ్ ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. నాకు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఒక్కసారి కోఆపరేట్ చేయవా? అడిగాడు శశాంక్. శశాంక్ వైపు సీరియస్‌గా చూస్తూ లాగి పెట్టి తన చెంప మీద ఒక్కటి కొట్టింది సియా. నైట్ నేను తాగిన డ్రింక్‌లో ఏం మిక్స్ చేసిచ్చావు? ఆ డ్రింక్ తాగిన తర్వాత నాకు పిచ్చి పిచ్చిగా అయిపోయింది. నిజం చెప్పు శశాంక్, జోక్ చేయాల్సిన టైం కాదు ఇది. ఆ మాటకి శశాంక్ నవ్వుతూ కనిపెట్టేశావా? పర్లేదు. ఆ యశ్వంత్ గాడికి తగ్గ చెల్లివే. అయినా ఇంత తొందరగా కనిపెడతావని అస్సలు అనుకోలేదు బేబీ అన్నాడు శశాంక్. అంటే అది నిజమేనా? నువ్వు నైట్ అంటూ ఏడుస్తూ ఆపై చెప్పలేక చేతిని నోటికి అడ్డం పెట్టుకుంది సియా. అయినా నిన్న నైట్ నువ్వే లీడ్ తీసుకున్నావు అంటే నన్ను నమ్మడం లేదు కదా?
ఇదిగో చూడు అంటూ నైట్ రికార్డ్ చేసిన వీడియో చూపించాడు శశాంక్ సియాకి. ఆ వీడియో చూసిన సియా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయింది. సియా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉన్న శశాంక్ మాత్రం నవ్వుకుంటూ ఇప్పటి నుంచి నా గేమ్ స్టార్ట్ అనుకుంటూ తనకి వీడియో చూపిస్తూ ఉన్నాడు. సియా ఏడుస్తూ తన 2 చేతుల్లో మొహం దాచేసుకుంది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను.